అందరికీ నమస్కారం అండి. నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అందులో కొంతమందికి చికెన్ కంటే చికెన్ లివర్ అంటే చాలా ఇష్టంగా తింటారు. చట్పటాగా సాఫ్ట్గా ఫ్రైడ్ కార్జం కూర చాలా రుచిగా మౌత్ మెల్టింగ్గా ఉండే ఈ కార్జం కూర తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. చికెన్ లివర్ని శుభ్రం చేసుకుంటానికి ఒక గిన్నెలో తగినంత నీళ్లు వేసుకుని దానిలో 2 టీ స్పూన్లు వెనిగర్, ఒక 4-5 వెల్లుల్లి రేకలు కచ్చా పచ్చాగా దంచినవి వేసి ఒక 1/2 కేజీ చికెన్ లివరు లేదా కార్జాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాల తర్వాత 2 సార్లు మంచినీటితో కడిగితే అసలు నీచు వాసనే లేని చికెన్ లివర్ రెడీ అయిపోతుంది. దానిలో మొత్తం నీరంతా తీసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఈ కార్జాన్ని వేసుకుని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి కలిపిన కారం అంతా వేసుకుని దానిలో మనం రెగ్యులర్గా వాడే గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందామండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్లు గట్టి పెరుగు కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న దాన్ని బాగా చికెన్ లివర్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. చికెన్ లివర్తో ఎన్నో వంటకాలు చేసుకుంటామండి. చికెన్ కంటే కూడా చాలా మంచిదని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటారు న్యూట్రిషన్స్. చికెన్తో పోలిస్తే జీర్ణం కావడం తేలిక, అలానే మంచి ప్రోటీన్కి మూలం. చికెన్ లివర్లో కంటి, చర్మ రక్తహీనతల్ని దూరం చేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచే ఐరన్, విటమిన్ D12, విటమిన్ K అధికంగా ఉండి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద 10 నిమిషాల తర్వాత ఒక పాన్ పెట్టుకుని ఒక అరకప్పు నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ సోంపు, ఒక 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 6 మిరియాలు, ఒక నల్ల యాలుక వేసుకుని ఇవన్నీ కొద్దిసేపు వేగే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలు చేసుకున్న వాటిని వేసి ఇవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా వేగిన వాటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత దానిలో కలిపి ఉంచుకున్న 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ అంతా వేసి ఉల్లి ముక్కలు నూనె బాగా పట్టేలాగా ఒక 3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటూనే ఉందామండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 3 నిమిషాలకి చికెన్ లివర్ ఒక 50% ఉడికింది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మరీ దగ్గరగా అవుతున్నట్లుగా ఉన్న దానిలో ఒక 2 మీడియం సైజు టమాటో ముక్కల్ని సన్నగా తరుక్కున్న వాటిని వేసి కూరలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో లో ఫ్లేమ్ చేసుకుని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు టమాటోలు బాగా మగ్గే వరకు మగ్గనిచ్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అలానే 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుందామండి.
ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే గరం మసాలా కాకుండా చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు నీరు వేసుకుని నీరంతా బాగా కలిసేలాగా కలుపుకుని ఒక 4 నుంచి 5 మన కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు స్లిట్స్ చేసుకుని వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దగ్గరగా అయ్యి నూనె తేలుతున్న కూర రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఇక సర్వ్ చేసుకుంటవేనండి. చికెన్ లివర్ కర్రీ తక్కువ మసాలాలతోని ఎక్కువ గ్రేవీగా డిఫరెంట్గా ఉండే ఈ కూరనిక మనం దేనిలోకి తీసుకోక్కర్లేదండి. డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ మీదకి ఇలానే తీసుకెళ్ళి పెట్టుకుని వేడివేడి అన్నం చపాతీల్లోకి ఈ కూర చాలా చాలా సూపర్ ఎమ్మీ అని చెప్తానండి. చికెన్ లివర్ అంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా తయారు చేసుకుని ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వెరైటీ చికెన్ డిఫరెంట్గా తయారు చేసిన చికెన్ లివర్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి.